అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషుగా, ఆరోగ్యంగా, మంచి గుణాలతో, మంచి తెలివితేటలతో తల్లిదండ్రులు మాటలను బాగా పాటించి అర్థం చేసుకొని వాళ్ళకు తోడుగా లాస్ట్ వరకు ఉండేటట్టు అన్నిట్లో సక్సెస్ఫుల్గా 10 మందిని మంచిగా మార్గంలో పెట్టే అంత మంచి లీడర్గా ప్రతి బిడ్డ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు చెప్తారు. ఆ ఎక్స్పీరియన్స్ మనం బాగా మనసు పెట్టి వింటాం. ఎందుకంటే మనకు ఉండే చాలా డౌట్స్, చాలా భయాలు, చాలా నెగటివ్ బిలీఫ్స్ అట్లా తుడిచిపెట్టినట్టు వెళ్ళిపోతుంది. కాకపోతే మనం దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఇప్పుడు ఇదే సెషన్ యూట్యూబ్లో పెడతాం, కానీ అది చూసినప్పుడు కూడా బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ లైవ్గా వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని మనం వింటూ అది ఉన్నప్పుడు ఆ అనుభూతినే వేరే. అందుకనే ఇక్కడ ఒక్క విషయం ఉంటేనే వాళ్ళు చెప్పింది వినేటప్పుడు మనకి బెనిఫిట్ ఉంటుంది. ఏంటంటే మనలో ఈ డౌటు, బాధను, భయము ఉంది అనే ఎరుక మనకు ఉండాలి. దాంట్లో నుంచి నేను బయటకు వచ్చేసేయాలి అని ప్రయత్నం ఉండాలి. అప్పుడే ఇటువంటి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చేయగలుగుతున్నారు, ఇది మనం కూడా చేసుకోగలుగుతాం అనే హోప్ వస్తుంది, అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక అమ్మాయి చెప్పింది, అమ్మ హైదరాబాద్లో డెలివరీ చేసుకునింది. ఇటువంటి వీడియోస్ని మళ్ళీ 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 చూసే కొన్నిసార్లు కొన్ని వీడియోస్కి అటాచ్ అయిపోతారు. అప్పుడు దాన్ని మళ్ళీ 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 ఆ అమ్మాయి 700 టైమ్స్ చూసిందంట ఆ వీడియో. ఎందుకు చూసిందంటే అది ఆ ఆలోచన వెంటనే అదే ఆలోచన, అదే ఫీలింగ్ దిగిపోవాలంటే మనం అంటే ఎన్నిసార్లు అనేది కాదు, ఇక్కడ అట్లా కూడా చూడగలుగుతున్నారు. చూసి ఆ ఆలోచనని, ఆ ఫీలింగ్ని తనదిగా తీసేసుకోగలుగుతున్నారు. అట్లా మనం వీడియోస్ని ఉపయోగించుకోవాలి. ఏదో చూస్తున్నాం, ఏదో ఇన్ఫర్మేషన్, ఏదో సినిమా లాగా చూసుకొని ఇన్ఫర్మేషన్ తెలిసిన్నా కూడా మళ్ళీ 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 అది చెప్పి లోతుగా దిగడానికి మనకు ఒక్కొక్కసారి సొంతంగా చెప్పడానికి, చేసుకునేదానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ వీడియో ఇదంతా నోట్లో ఎవరో స్పూన్ ఫీడ్ చేసేసినట్టు. అందుకని అటువంటిది మళ్ళీ మళ్ళీ చూసి వచ్చినప్పుడు తెలియకుండా మన దగ్గర ఉండే కరడు గట్టిపోయిన నెగటివ్ బిలీఫ్స్ కొద్దిగా అట్లా పక్కకి జరుగుతుంది. ఒక్కసారి మనకు స్ట్రెంత్ వస్తే మనమే చెప్పి నెట్టేసుకోవచ్చు. పాజిటివిటీ ఈజీగా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు తేజస్విని వచ్చినారు మనతో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి. నా పేరు తేజస్విని, నెల్లూరులోనే ఉంటున్నాము, నవాబ్పేట దగ్గర. ఈ హాస్పిటల్ రిఫరెన్స్ వచ్చి నాకు మా కొలీగ్సే ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చాలా పాజిటివ్గా చెప్పారు. ఎలా అంటే భయం లేకుండా హాస్పిటల్కి వెళ్తే శుభ్రంగా పాపతోనూ బాబుతోనూ బయటకు వచ్చేయచ్చు, ఏం భయం ఉండదు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. సో నేను సెకండ్ థాట్ ఇంకెవరిని అడగడం కూడా ఏం చేయలేదు, డైరెక్ట్గా ఇంకా వచ్చి ఇక్కడే ఫస్ట్ నుంచి చూపించుకుంటున్నాను. ఇక్కడ డిసెంబర్లో వచ్చాను, అప్పటి నుంచి కంటిన్యూస్గా వస్తూ ఉన్నాను. సో ఈజీగానే ఉన్నింది. అండ్ స్టాఫ్ మాత్రం చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళు ఒకవేళ మనకేమైనా నెగిటివ్ థాట్ వచ్చినా బ్రెయిన్లో వాళ్ళు చెప్పే పాజిటివిటీకి నెగిటివ్స్ అనేవే ఉండవు మన దగ్గర. సో మొత్తం పాజిటివ్ ఎన్విరాన్మెంట్. ఎట్లా అంటే ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, ఏదో హాస్పిటల్కి వచ్చాం అట్లే ఉండదు. సో అందరు బాగా సపోర్ట్ చేస్తారు. శాంత మేడం కానీ, విజయలక్ష్మి మేడం కానీ, సుధా మేడం కానీ, వీళ్ళందరూ చాలా సపోర్టివ్. అండ్ వాళ్ళనే కాదు కానీ ప్రతి ఒక్కరు, జస్ట్ కొంతమంది ఉంటారు కదా
సపోర్ట్ చేయడానికి స్టాఫ్ వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు. అండ్ భయం అయితే ఏం అవసరం లేదు, హ్యాపీగా ఇక్కడికి వస్తే సేఫ్గా ఉండొచ్చు. అదైతే నేను నమ్మాను, జరిగింది కూడా. సో డెలివరీ ప్రెగ్నెన్సీలో ఏమి కాంప్లికేషన్స్ ఏమీ లేవు. పెళ్ళి ఎన్ని ఇయర్స్? లాస్ట్ ఆగస్ట్లో పెళ్ళైంది. ఏజ్ 27 మేడం. ఎక్సర్సైజ్ అట్లా ఏమైనా ఎక్సర్సైజ్ డెలివరీ గురించి ఏమనుకున్నావు? అంటే నార్మల్ కావాలి అని ఫస్ట్ నుంచి అనుకున్నావా? లాస్ట్ 9th month లోనే అట్లా? లేదు మేడం, ఫస్ట్ నుంచి నార్మలే అవుతుంది అని కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే మా పేరెంట్స్, మా అత్తమ్మ వాళ్ళందరికీ నార్మల్ అయింది. సో కాంప్లికేషన్స్ ఏమి ఉండవు, ఈజీగా అయిపోద్ది అని ఫిక్స్ అయిపోయాను. ఇంకా సిజేరియన్ అనే ఆప్షన్ కూడా లేదు బ్రెయిన్లో, నార్మలే అవుతుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు నార్మల్ చేయడానికి అని చెప్పి బ్రెయిన్లో ఉన్నింది కాబట్టి ఇంకా డౌట్ కూడా లేదు, ఈజీగా చేసుకుంటాను అని చెప్పి అర్థమైపోయింది. అదిగాక ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడల్లా వీళ్ళు అవి చేస్తే, ఆ ఎక్సర్సైజెస్ చేస్తే ఈజీగా అయిపోద్ది, ఏం భయం అవసరం లేదు అని చెప్పి సో బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. మెడిసిన్స్ కంటే వీళ్ళ మాటలే బాగా సపోర్టివ్గా ఉన్నాయనిపిస్తుంది. మెడిసిన్స్ కూడా పెద్దగా ఏం వాడలేదు, కాల్షియం నార్మల్వే. వీళ్ళ మాటలే పెద్ద మెడిసిన్స్ లా పనిచేసేది. ఓకే. ఎక్సర్సైజెస్ ఎంత వరకు హెల్ప్ చేస్తుంది? ఎక్సర్సైజెస్ లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా చేసుకోవాలి. లాస్ట్ లో అనిపించింది ఇంకొంచెం బాగా చేసుకుంటే పెయిన్స్ ఇంకా తక్కువ ఉండేవేమో. లాస్ట్ లో పెయిన్స్ వచ్చినప్పుడు ఇంకా నేను అది చేయలేకపోతున్నా. నేను నార్మల్గా అయితే చేయగలననే అనుకున్నా, కానీ ఆ టైం వచ్చినప్పుడు అయితే నేను చెయ్యాలనుకున్నా, ఇంకా బాగా ప్రాక్టీస్ చేసింటేనే ఈజీగా చేసి ఉండగలను. ఓకే. ప్లస్ ఈ మెట్లు ఎక్కడము, ఈ యాక్టివిటీస్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. అవి చేస్తే ఈజీగా అయిపోతుంది, నార్మల్లోనే ఈజీగా అవుతుంది. ఎప్పుడు వచ్చినావమ్మా? ఎప్పుడు అయింది? నేను 23rd July నైట్ 11కి అట్లా జస్ట్ ఏదో ఫ్లూయిడ్ లీక్ అవుతుంది అని అనిపించింది, డౌట్. సో వీళ్ళకి శాంత మేడం ఫోన్ చేస్తే వచ్చేసేయండి, ఏదైతే అది అయితే ఉందరు, లేదంటే వెళ్ళిపోవచ్చులే అని చెప్తే, సో అప్పుడు 11:30కి వచ్చాము, స్టార్ట్ అయ్యి 10 minutesకి వచ్చేసాము. నైట్ వచ్చి మేడం కాల్ చేసి నైట్కి ఇక్కడే ఉండండిలే, చూద్దాము, ఓకే నైట్ మాత్రం ఇక్కడే ఉండండి అని చెప్పి చెప్పారు. సో నైట్కి రూమ్ ఇచ్చారు, రూమ్లోకి వెళ్ళి జాయిన్ అయ్యాము. 3కి అట్లా లైట్గా పెయిన్స్ వస్తూ ఉన్నాయి, నార్మల్ పెయిన్సేలే అనుకొని కామ్గానే ఉన్నాను. తర్వాత ఇంకా 3:30కి కొంచెం అనిపించింది, మా అమ్మని లేపేశాను, మా వారిని లేపేశాను. ఇంకెట్లా అంటే పెయిన్స్ వస్తున్నా కూడా ఏదన్నా వర్క్ అంటే వాక్ చేస్తూ అట్లా ఉంటే ఏం అనిపించలేదు. సో అప్పుడు నేను మెట్లు ఎక్కడము అలాంటి వాళ్ళిద్దరిని తీసుకొని వాళ్ళతో కలిసి నేను చేస్తూ ఉన్నాను, వాకింగ్ చేయడము. అట్లా 6కి మేడం వచ్చారు. మేడం వచ్చి చెక్ చేసి అయిపోతుంది, 60% అయిపోయినట్టే ఉంది, ఇంకో 40% అని చెప్పారు. సో అప్పుడు మళ్ళీ కిందకు వచ్చేసి ఇంకా మేడం వచ్చి సరే వెళ్ళి టిఫిన్ చేసేసి స్నానం చేసేసి రెడీగా ఉండు అయిపోద్ది అని చెప్పారు. ఇంకా కిందకు వచ్చేసాను. కిందకు వచ్చిన తర్వాత రూమ్లో ఫుల్ పెయిన్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా బ్రీతింగ్ కోసం ముందుకు కూర్చోవడం, వెనక్కి వంగడం, రకరకాలు చేసా. తర్వాత వచ్చి స్నానం వేడి నీళ్ళు పెట్టించారు, ఇంకా ఫుల్ వాటర్ బాత్ చేసేసాను. తర్వాత ఇంకా టిఫిన్ తిందామని చెప్పి వచ్చే లోపల ఇంకా బాగా పెయిన్స్ వచ్చేసాయి. అంతే, సెలైన్ పెట్టారు, ఓటీకి తీసుకెళ్ళిపోయారు. ఓటీలో అంతే, ఇక్కడే మ్యాక్సిమం పెయిన్స్ వచ్చేసినట్టే అనిపించేసింది. అక్కడికి వెళ్ళడం ఇంకా మేడం వాళ్ళందరూ సాయిబాబా పాటలు పెట్టేశారు, అందరూ ఓం సాయిరామ్ అని చాంటింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా మొత్తం పాజిటివ్ ఎన్విరాన్మెంట్, ఎట్లా అంటే ఏదో గుడికి వెళ్ళి మొత్తం స్వర్గంగా అనిపించినట్టే ఉన్నింది. ఇట్స్ లైక్ ఎ హెవెన్. ఆపరేషన్ థియేటర్ లాగా అయితే అనిపించలేదు. సో ఒక 2 పుషెస్కి బేబీ వచ్చేసింది, అయిపోయింది, హ్యాపీగా ఉన్నింది. సో నీకు మీ హస్బెండ్ సపోర్ట్, అమ్మ సపోర్ట్ ఎట్లా ఉండేది? ఏం చెప్పేవాళ్ళు? వాళ్ళకి కూడా వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు మేడం. ఏంటంటే మీరు ఎప్పుడు పాజిటివ్గా చెప్పండి, నీకు నార్మల్ అవుతుంది, ఏం భయం లేదు, మేము ఉన్నాము అని చెప్పి స్ట్రాంగ్గా మీరు చెప్తూ ఉంటే వాళ్ళకి నెగిటివ్ థాట్స్ ఏం రావు, వాళ్ళు పాజిటివ్గా ఉంటారు అని చెప్పి వీళ్ళు వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. సో ఇంకా వాళ్ళు ఎప్పుడు అదే చెప్పేవాళ్ళు, ఎక్సర్సైజెస్ చేసేయి, నీకు నార్మల్ అయిపోద్దిలే, నీకేం భయం లేదు, మేడం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారంట, ఏం భయం లేదు అని చెప్పి వాళ్ళు పాజిటివ్గా చెప్పేవాళ్ళు. భయపడడం అనేది ఏం చేయలేదు వాళ్ళు కూడా. ఓకే. బేబీ సపోర్ట్ ఎట్లా ఉండింది? అప్పుడు ఫస్ట్ లో టాక్ టు ద బేబీ చేయమని చెప్పారు మేడం. అప్పుడు కొంచెం చేస్తూ ఉండేదాన్ని.
అది ఎట్లా అంటే కొన్ని అంటే ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఉన్నాయని తెలుస్తూ ఉండే కొద్దీ ఇంకా బాగా మాట్లాడాలనిపిస్తూ ఉండేది. సో ఇంకా బాగా అట్లే ఇక చెప్పేవాళ్ళు ఏమేం చెప్పాలి, ఎలా మాట్లాడుకోవాలి. ఒకరోజు యాక్టివిటీ సెషన్కి కూడా వచ్చాను. సుధా మేడం ఆ రోజు బాగా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. అంటే ఒక స్టోరీ కూడా చెప్పారు, శివాజీ వాళ్ళ మదర్కి డ్రీమ్స్లో ఏమేమి వచ్చాయి అట్లా. సో మనం పాజిటివ్గా ఉంటే అన్ని పాజిటివ్గా ఉంటాయి అనే ఫీలింగ్తోనే ముందుకెళ్ళాలి. టాక్ టు ద బేబీ వల్ల అయితే చాలా సపోర్ట్ ఉంటుంది. పుట్టిన తర్వాత కూడా ఇప్పుడు నేను ఇంట్లోనే పెట్టేసి వచ్చా పాపని. సో ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. మనం అట్లా మాట్లాడుతూ ఉంటే పాప కూడా అర్థం చేసుకొని బాగా రెస్పాండ్ అవుతుంది. టాక్ టు ద బేబీ కూడా చెయ్యాలి, చేస్తే పాజిటివ్గా ఉంటుంది. ఏ విషయంలో బేబీ ప్రెగ్నెన్సీలో హెల్ప్ చేసింది, సపోర్ట్ చేసింది? అంటే మేడం నేను వర్కింగ్ మేడం. లాస్ట్ 24th డెలివరీ అయితే 23rd కూడా వర్క్కి వెళ్ళాను. సడన్గా ఇంకా అప్పటికప్పుడు డెలివరీ అయిపోయింది. సో దీన్ని బట్ట ఏం అర్థమైందంటే పాప అంత బాగా సపోర్ట్ చేస్తేనే కదా నేను వెళ్ళగలుగుతున్నాను. ఫస్ట్ అయితే పొదలకూరుకి వెళ్తూ ఉన్నాను మేడం బస్లో. ఎంత బస్లో జర్నీ చేసినా కూడా నాకేం అనిపించలేదు. సో అంతా సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకు వెళ్ళగలిగాను. సో లాస్ట్ వరకు పొదలకూరుకే? లాస్ట్ ఒక 1 or 2 months ముందు నెల్లూరుకి ఇచ్చేసారు. ముందు రోజు కూడా వెళ్ళాం మేడం. తర్వాత రోజు డెలివరీ అయిందంటే అంత బాగా సపోర్ట్ చేసింది అందరూ. అదే మేడం నిన్న వచ్చారు కదా అంటే అవును సార్ అట్లా అయిపోయింది, అంత పాజిటివ్గా ఉండింది. హాస్పిటల్ అయితే చాలా సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు బేబీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? ఇప్పుడు ఎక్కువ ఏడవదు మేడం. నైట్లో కూడా జస్ట్ లేస్తుంది, ఫీడింగ్ తీసుకుంటుంది, పడుకుని వస్తుంది. పొద్దున కూడా విసిగిచ్చదు. సో అట్లా ఉన్నప్పుడు బేబీని పెంచడం ఈజీ మేడం. ఇప్పటి నుంచి మనం మౌల్డ్ చేసుకుంటే అంటే వాళ్ళకి ఏం తెలియదు, మనం ఏం చెప్తే అదే తీసుకుంటారు. కాబట్టి ఇప్పటి నుంచి మనం అంత పాజిటివ్గా నువ్వు బాగుండాలి అని మనం పాజిటివ్గా చెప్తే షీ విల్ బి గుడ్. ఓకే. నేనైతే హాస్పిటల్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి మేడం. చాలా బాగా సపోర్ట్ చేశారు. అంటే డెలివరీ అంటే ఏదో పెద్ద ప్రాసెస్ అలా ఏం లేదు, ఈజీగా అయిపోద్ది, అయిపోయింది అంతే. యాక్టివిటీ వల్ల ఏం మీకు ఉపయోగం పడిందా? యాక్టివిటీస్ అంటే కొన్ని ఎక్సర్సైజెస్ అన్ని చేయించారు మేడం. ఆ రోజు ఇంకా కొంతమంది వచ్చారు. వాళ్ళతో మాట్లాడుకుంటూ అందరిని చూస్తూ ఉంటే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది, అందరితో కలిసి చేస్తూ ఉంటే. సో ఎన్విరాన్మెంట్ అయితే బాగుంది మేడం హాస్పిటల్. ఓకే. అది మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా సజెస్ట్ చేశాను మేడం. డెలివరీ అయిందా? ఇక్కడే అయింది మేడం. ఎందుకంటే ఇప్పుడు మన ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తూ ఉన్నాం, ఇట్లా యాక్టివిటీ లాగా పెట్టడం. డాక్టర్ బేబీ ఎట్లా ఉన్నా ఎక్సర్సైజ్ అది చేసినా ఒక గ్రూప్ గా కలిసి మాట్లాడుతూ అట్లా ఉంటే బాగుంటుంది. కొంచెం ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ లాగా అవుతుంది. కొంతమంది ఉన్నారు మేడం, అంటే బయట సి సెక్షన్ అట్లా అయిన వాళ్ళు, వాళ్ళకి అసలు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమీ లేవు. వెళ్ళడం, హాస్పిటల్కి చెక్ చేయించుకోవడం, రావడం. కాకపోతే ఇక్కడ స్టాఫ్ అయితే బాగా సపోర్టివ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాగానే అందరూ హాయ్ పలకరిస్తూ ఉంటారు, హ్యాపీగా ఉంటుంది. అదే ఏం తెలియనట్టుంటే కష్టంగా ఉంటుంది. ఓకే. సరే, ఊమ్ సాంగ్ ఏమైనా విన్నామా? అది ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేయండి. ఓకే, మంచిది మా, బాగా చేసుకోగలిగిన. తేజస్విని యూనివర్సిటీ టాపర్ కూడా కాబట్టి అది ఎంత బాగా చేసుకోగలిగిందో ఇది కూడా బాగా చేసుకోగలిగింది. చాలా సంతోషమా, వెరీ హ్యాపీ మేడం. నేను హాస్పిటల్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, వెరీ హ్యాపీ. ఎందుకు ఇది చెప్తానంటే ఉద్యోగం చేసేవాళ్ళు, చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది మనం ఇది అర్థం చేసుకొని ఇష్టంగా, నువ్వు అంటే వాళ్ళ అమ్మకి వాళ్ళ అత్తకి అందరికీ నార్మల్ అయిపోయింది, ప్లస్ ఏ రకంగా కూడా ఆమె చెప్పడం గమనించుంటే నాకు నార్మల్ అయిపోతుంది అంతే, నాకు నార్మల్ కావాలి అనేది కూడా లేదు అక్కడ. సో అటువంటి పాజిటివిటీ ఎందువల్ల వాళ్ళకి అయ్యింది కాబట్టి నీకు అవుతుంది అనుకున్నావా? అంటే ఫస్ట్ నుంచి కూడా ఏం కాంప్లికేషన్స్ లేవు మేడం. వస్తున్నాను, చెక్ చేయించుకుంటున్నాను, బాగుంది అంటున్నారు. సో ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా కూడా ఈజీగా అయిపోద్ది, మార్చుకోవచ్చు మనం టాక్ టు ద బేబీ చేసి అని చెప్పారు కాబట్టి సో ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. సరే, ఓకే, ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.